కుబేర విజయోత్సవ వేడుకల్లో సంచలనం. చిరంజీవి నాగార్జునకు ధనుష్ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్. కుబేర సినిమా ఘన విజయం సాధించడంతో ఇటీవల హైదరాబాద్లో జరిగిన సక్సెస్ మీట్గా గ్రాండ్గా జరిగింది. కానీ ఈ వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించింది ఒక విషయం. అది హీరో ధనుష్ చేసిన ఓ అప్రమత్త చర్య. వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే వేడుక మొదలైన కొద్దిసేపటికే స్టేజ్ మీద ధనుష్ ఓ పెద్ద బాక్సును తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ బాక్సులో ఏముంది అని అందరూ ఆశ్చర్యపోతుండగానే ధనుష్ స్వయంగా ఆ బాక్సును చిరంజీవి, నాగార్జున ఎదుట ఓపెన్ చేశాడు. అందులో 2 అరుదైన చిత్రాలు, ఒకటి చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ ఫేమస్ పోస్ట్కు సంబంధించిన, మరొకటి నాగార్జున శివ సినిమాల్లో ఓ క్లాసిక్ మూమెంట్ను చూపే ఆర్ట్ పీస్. ఈ 2 పెయింటింగ్స్ను తానే ప్రత్యేకంగా రూపొందించానని ధనుష్ వెల్లడించారు. మీరు చేసిన ప్రోత్సాహమే నాకు ఇంతవరకు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇది నా చిన్న బహుమతి అంటూ ధనుష్ భావోద్వేగంతో మాట్లాడారు. ఈ క్షణంలో చిరంజీవి, నాగార్జున ఆశ్చర్యంతో పాటు ఆనందానికి లోనయ్యారు. స్టేజ్ మీదే చిరంజీవి ధనుష్ను హత్తుకొని ఇలాంటి వినయాన్ని నేటితరం నటుల్లో చాలా కొత్తగా చూస్తాం. ధనుష్ నిజంగా విలక్షణం అంటూ ప్రశంసించారు. ఈ ఘటన తర్వాత ధనుష్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అభిమానులు గొప్ప నటుడికి గొప్ప మనసు కూడా ఉండాలి, అది ధనుష్ దగ్గర స్పష్టంగా కనిపించింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక కుబేర సినిమా విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇది రికార్డు స్థాయిలో ఆడుతుంది. తమిళం మోస్తరు స్పందన ఉన్న, తెలుగులో మాత్రం బీభత్సమైన రన్ కొనసాగుతుంది. వసూలు ఇప్పటికే 90 కోట్ల మార్కును దాటిపోయాయి. ఈ విజయానికి భాగస్వాములైన తెలుగు దర్శకులను ధనుష్ ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటి నుంచి నా ప్రతి సినిమా తెలుగులో డబ్ కాకుండా స్ట్రైట్ మూవీగా రూపొందిస్తా అని ధనుష్ ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి, ఓటీటీకి నేను రెడీ, ఎలాంటి పాత్ర అయినా ఓకే, ఆసక్తికర వ్యాఖ్యలు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర చిత్రంతో పాటు డైరెక్ట్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ 2 ప్రాజెక్టులపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా కుబేర సక్సెస్ మీట్లో చిరు హాజరై తన ఆసక్తికర వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో చిరు మాట్లాడుతూ, నేను అతిథిగా రాలేదు, ఆత్మీయుడిలా వచ్చాను అని అన్నారు. నాగార్జునను కుబేర ఘాటింగ్ సమయంలో కలిసి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సినిమా గురించి అడిగితే, నేను ఇప్పటి వరకు చేయని కొత్త రోల్ చేస్తున్నా అన్నారు. నాగ్ ధనుష్ లీడ్ రోల్ చేస్తున్నాడని కూడా చెప్పారు. అప్పుడే అడిగాను, నువ్వెలా చేసావని. అప్పుడు హీరోగా చేసి బోర్ అయిపోతా, కొత్తగా ట్రై చేస్తా, ఇది వర్కౌట్ అయితే నాకు ఇంకెన్నో ఛాన్సులు వస్తాయన్నారు నాగ్. ఇప్పుడు చూస్తుంటే అదే జరుగుతుంది. ఇంకా 40 ఏళ్ల ఇండస్ట్రీని కుమ్మేద్దామన్నావు కదా, నిజంగానే అవుతుందనిపిస్తుంది. నువ్వు ఉంటే నేను ఉంటాను. హీరో పాత్రే కాదు, ఓటీటీలో కూడా ఎలాంటి పాత్ర అయినా చేయడానికి నేను రెడీ అని చిరు అన్నారు. సమావేశం చివర్లో చిరంజీవి నవ్వుతూ, ఇంకా రేపే క్యారెక్టర్స్ పట్టుకొని వచ్చేయొద్దు అని సరదాగా అన్నారు. శేఖర్ కమల గురించి మాట్లాడుతూ, 25 ఏళ్ల 10 సినిమాలు మాత్రమే చేశాడు, కానీ ఒక్కొక్కటి ఆనుముత్యాలు. 1998లో స్ట్రైట్ రౌడీ ఘాటింగ్ టైంలో శేఖర్ నన్ను ఫస్ట్ టైం కలిశాడు. అప్పుడే నా షేక్ హ్యాండ్ తీసుకున్నప్పుడు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని నిశ్చయించుకున్నాడు. నన్ను స్ఫూర్తిగా తీసుకొని ఈ స్థాయికి వచ్చినందుకు గర్వంగా ఉంది అని చిరంజీవి కొనియాడాడు. కుబేర ప్రస్తుతం బాక్సాఫీస్ హోదా విజయవంతంగా పరిగెడుతుంది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు భిన్నమైన కథ, సమృద్ధిగా ప్రేక్షకులకు ప్రశంసలు లభిస్తున్నాయి.